ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయండి. ప్రధానంగా 6లో బుధుడు, 7లో గురువు, 8లో శుక్రుడు, 3లో శని అద్భుతమైన వ్యాపార యోగం గోచరిస్తుంది. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు అమలు చేయడం ద్వారా ఆకర్షణీయమైన ఫలితాలను పొందుతారు. పలు మార్గాలలో లాభాలుంటాయి. వ్యాపార విస్తరణకు ఇది అనుకూలమైన సమయం. విజయం త్వరగా లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. మిత్రుల సలహాలు పనిచేస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ధనలాభం విశేషంగా గోచరిస్తుంది. ధనాన్ని అభివృద్ధి చేసే క్రమంలో పెట్టుబడుల విషయంలో సంయమనాన్ని పాటిస్తూ ఆవేశం లేకుండా ఓర్పుతో సరైన ప్రణాళికలతో అవగాహనతో వ్యవహరించడం చాలా మంచిది. నిరంతర సాధనతో అనుభవపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆవేశంగా ఏ పని చేయొద్దు. ఉద్యోగంలో సకాలంలో మీ బాధ్యతలను మీరు మొదలుపెట్టండి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. తోటి వారిపై ఆధారపడకుండా ప్రతిభతో పనిచేస్తే ప్రశంసలుంటాయి. గుర్తింపు లభిస్తుంది. సంతృప్తికరమైన జీవన విధానం లభిస్తుంది. సుఖశాంతులు రెండూ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది? మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి. ఏ ఆలయాలను దర్శించాలంటారు? శ్రీమన్నారాయణమూర్తిని ప్రత్యక్షంగా లేదా మనసులో ఇంట్లో దేవాలయంలో దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? మకర రాశి వారు తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తి ప్రీతిగా గోధుమలు దానం చేయండి.